పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె పవన్ కళ్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించడంతో ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యింది. ఆమె తాను పవన్ కళ్యాణ్ భార్య కాదని మరోసారి అభిమానులను హెచ్చరించింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించింది. పూణేకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండవ వివాహం చేసుకోవాలని భావించింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా రేణు దేశాయ్ విడుదల చేసింది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్లు సైతం పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆమె తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయ్యింది. గత కొద్ది రోజుల నుంచి రేణు దేశాయ్ యానిమల్స్ కు, చిన్నారులకు సహాయం చేస్తుంది. ఈ క్రమంలో డబ్బులు సరిపోకపోవడంతో ఫాలోవర్స్ ను అడుగుతుంది. అయితే ఎవరో హెల్ప్ చేశారని తెలుపుతూ రేణు దేశాయ్ ఓ పోస్టు పెట్టింది. దీంతో ఓ నెటిజన్ వాళ్ళు కూడా మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను. నేను పనిచేసిన దానికి వెంటనే నాకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇది నా ఇన్స్టాగ్రామ్ అని అందరూ గుర్తుంచుకోవాలని ఆమె అభ్యర్థించింది. మీలో కొంతమంది నేను చేసే ప్రతి పోస్టును వందల కొద్దీ నా మాజీ భర్తతో ఎందుకు పోల్చాలి? నేను ఇప్పటికీ వందల కొద్ది అకౌంట్స్ను డిలీట్ చేసి బ్లాక్ చేసి ఉంటానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే రేణు దేశాయ్పై పవన్ కళ్యాణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మీరు అలా మాట్లాడటం తప్పు. ఎంతైనా ఆయన మీ పిల్లలకు తండ్రి. మీ మీద ఆయనకు బాధ్యత ఉంటుందంటూ కామెంట్లు చేయడంతో రేణు దేశాయ్ పవన్ అభిమానులపై రెచ్చిపోయింది. ఫస్ట్ నేను ఇప్పుడు ఆయన భార్యని కాదంటూ అభిమానులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇన్నేళ్లు నన్ను తిట్టడం చాలు, నాకు లెక్చరర్స్ ఇవ్వటం కూడా ఇకపై ఆపండి అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ మండిపడింది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అలా వెళ్లే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.